Hello everyone, welcome back to our channel Telugu to English teacher here. In today's video, we are going to learn about call related sentences in part 5. Part 1, part 2, part 3 and part 4 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ కాల్ రిలేటెడ్ సెంటెన్సెస్ అన్నీ మనకు ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడైనా ఫోన్ కాల్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ యూజ్ అవుతూ ఉంటాయి. తప్పకుండా ఇవి ఎవరికైతే యూజ్ అవుతాయో వారికి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒక రోజు యూజ్ అవుతాయి అండ్ మీకు కూడా యూజ్ అవుతాయి. సో ఆల్ పార్ట్స్ ఆఫ్ కాల్ రిలేటెడ్ సెంటెన్సెస్ని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. కాలు కాలిన పిల్లి ఈ సామెతని ఇంగ్లీష్లో ఏమంటారు? కాలు కాలిన పిల్లి. ఇన్ ఇంగ్లీష్ ఏ క్యాట్ విత్ ఏ బంట్ లెగ్. ఏ క్యాట్ విత్ ఏ బంట్ లెగ్. ఈ ఆన్సర్ని ఎంతమంది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేశారు? చేయకపోతే ఈరోజు కూడా ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, చీపురు కట్టని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రూమ్ బండల్. బ్రూమ్ బండల్. ఈ 2 క్వశ్చన్స్కి కొందరైతే ఆన్సర్ చేశారు, చాలా తక్కువగా ఆన్సర్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ అండ్ లైక్స్ ఇస్తేనే కదా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మరొక విషయం, మీకు ఏ టాపిక్ నుంచి వీడియోస్ కావాలి అనే విషయం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అప్పుడు నేను ఏదో ఒక కామెంట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో మీరు చెప్పిన దాన్ని బట్టి వీడియో చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా టుడే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, గుసగుసలు పెట్టొద్దు. గుసగుసలు పెట్టొద్దు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ద క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్, నేను చెప్పేది వినిపిస్తుందా? నేను చెప్పేది వినిపిస్తుందా? ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు అవర్ వీడియో. ఫోన్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఫస్ట్ సెంటెన్స్, ఫోన్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థాట్ ఆఫ్ కాలింగ్ అండ్ ఫర్గెట్. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ అండ్ ఫర్గెట్ అంటే ఫోన్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు కాల్ అండ్ టాక్ టు యూ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు కాల్ అండ్ టాక్ టు యూ బట్ ఐ కుడెంట్ అంటే నేను కాల్ చేసి నీ దగ్గర మాట్లాడదాం అనుకున్నాను లేదా మాట్లాడాలని అనుకున్నాను కానీ చేయలేదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ మీనింగ్ టు కాల్ యూ ఫర్ ఏ వీక్ బట్ కీప్ ఫర్గెటింగ్. ఐ హ్యావ్ బీన్ మీనింగ్ టు కాల్ యూ ఫర్ ఏ వీక్ బట్ కీప్ ఫర్గెటింగ్. నేను ఒక వారం నుంచి నీకు కాల్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను కానీ ఇప్పటికీ మర్చిపోతూ ఉన్నాను. కీప్ ఫర్గెటింగ్ అంటే ఇప్పటికీ మర్చిపోతూ ఉన్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్, బాత్రూమ్కి కూడా ఫోన్ ఎందుకు? బాత్రూమ్కి కూడా ఫోన్ ఎందుకు? కొందరు వాష్రూమ్కి కూడా ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, వారి కోసం ఈ సెంటెన్స్. In English, why is the phone even for bathroom? Why is the phone even for bathroom? For example, don't you leave your phone even when you go to the bathroom? Don't you leave your phone even when you go to the bathroom? అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నీ ఫోన్ని వదలవా అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు యూజ్ ద ఫోన్ ఈవెన్ వెన్ యూ గో టు ద బాత్రూమ్ అంటే ఇలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్ళడం మంచిది కాదు అని. నెక్స్ట్ సెంటెన్స్, ఫోన్ మాట్లాడితే ఏది పట్టించుకోడు. ఫోన్ మాట్లాడితే ఏది పట్టించుకోడు ఆర్ పట్టించుకోదు. హీ డజంట్ కేర్ ఎనీథింగ్ ఇఫ్ హీ టాక్స్ ఆన్ ద ఫోన్ ఆర్ షీ డజంట్ కేర్ ఎనీథింగ్ ఇఫ్ షీ టాక్స్ ఆన్ ద ఫోన్. ఇలా కూడా చెప్పొచ్చు, ఆమె లేదా అతడు ఎలా అయినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఆన్ ద ఫోన్ అండ్ ఐ డిడెంట్ సీ హూ కేమ్ అంటే
నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వచ్చారు అన్నది చూడలేదు ఆర్ చూడలేను అని. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఆన్ ద ఫోన్ అండ్ డిడెంట్ సీ హూ కేమ్, ఎవరు వచ్చారు అన్నది నేను చూడలేదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ కెప్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఎనీ వన్. హీ కెప్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఎనీ వన్ అంటే దేని గురించి పట్టించుకోకుండా అతడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు అని. హీ కెప్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్ వితౌట్ కేరింగ్ ఎనీ వన్. నెక్స్ట్ సెంటెన్స్, వేరే కాల్ వస్తుంది తర్వాత మాట్లాడతాను. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్ and I will talk to you later. For example, I am getting a call from office, so I will call you again when I have free time. అంటే నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, నేను ఫ్రీ అయిన తర్వాత నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని. అనదర్ ఎగ్జాంపుల్, I am getting a very important call, so you please wait a minute. I am getting a very important call, సో యూ ప్లీజ్ వెయిట్ ఏ మినిట్. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నువ్వు దయచేసి ఒక నిమిషం వెయిట్ అంటే వేచి ఉండగలవా లేదా వేచి ఉండు అని. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు కాస్త గట్టిగా మాట్లాడతావా. నువ్వు కాస్త గట్టిగా మాట్లాడతావా అంటే ఫోన్ మాట్లాడుతున్న టైంలో చెప్తూ ఉంటాం కదా ఈ సెంటెన్స్. Could you speak a little more loudly, please? Could you speak a little more loudly? Speak. For example, could you speak up a little? Could you speak up a little అంటే కొంచెం గట్టిగా మాట్లాడతావా అని. Another example, would you mind speaking a little more loudly or slowly? Would you mind స్పీకింగ్ ఏ లిటిల్ మోర్ లౌడ్లీ ఆర్ స్లోలీ. ఏదైనా చెప్పొచ్చు, గట్టిగా మాట్లాడతావా అనే సందర్భం వస్తుంది, మెల్లిగా మాట్లాడతావా అనే సందర్భం కూడా వస్తుంది కదా. వుడ్ యూ మైండ్ స్పీకింగ్ ఏ లిటిల్ మోర్ లౌడ్లీ అంటే కొంచెం ఏమనుకోకుండా కొంచెం గట్టిగా మాట్లాడతావా, లేదంటే ఏమనుకోకుండా కొంచెం మెల్లిగా మాట్లాడతావా అని. అనదర్ సెంటెన్స్, ఇప్పుడే కనుక్కొని మీకు కాల్ చేస్తాను. ఇప్పుడే కనుక్కొని మీకు కాల్ చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, I will find out and call you right away. For example, I called him to find out about this, but he didn't pick up. I called him to find out about this, but he didn't pick up. అంటే నేను దీని గురించి కనుక్కోవడానికి అతడికి కాల్ చేశాను, కానీ అతడు పికప్ చేయలేదు అంటే ఫోన్ ఎత్తలేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, he said he would call me but still hasn't. He said he would call me but still hasn't. అతడు కాల్ చేస్తాను అని చెప్పాడు కానీ ఇంకా చేయలేదు అని. అనదర్ సెంటెన్స్, మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు. మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు. ఇన్ ఇంగ్లీష్, why did you cut the call if I was speaking? Why did you cut the call if I was speaking? For example, he cut me off in the middle of the call, ignoring what I was saying. He cut me off in the middle of the call, ignoring what I was saying. అంటే నేను మాట్లాడుతూ ఉంటే అతడు నన్ను మధ్యలోనే కట్ చేశాడు, నేను ఏం చెప్తున్నానో వినకుండా ఇగ్నోర్ చేశాడు ఆర్ అవాయిడ్ చేశాడు అని. అనదర్ ఎగ్జాంపుల్, I did not cut the call on purpose. The call was cut due to poor signal. I did not cut the call on purpose. The call was cut due to పూర్ సిగ్నల్ అంటే నేను కావాలని ఫోన్ కట్ చేయలేదు, పూర్ సిగ్నల్ వల్ల లేదా సిగ్నల్ లేకపోవడం వల్ల కాల్ కట్ అయ్యింది అని. అనదర్ సెంటెన్స్, తెలియకుండానే గంట సేపు ఫోన్లో మాట్లాడాను. ఇన్ ఇంగ్లీష్, unknowingly I talked on the phone for an hour. Unknowingly I talked on the phone for an hour. అంటే తెలియకుండానే గంట సేపు ఫోన్లో మాట్లాడాను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సేడ్ ఐ విల్ హ్యాంగ్ అప్ బట్ షీ కెప్ట్ ఆన్ టాకింగ్. ఐ సేడ్ ఐ విల్ హ్యాంగ్ అప్ బట్ షీ కెప్ట్ ఆన్ టాకింగ్ అంటే నేను కట్ చేస్తాను అని చెప్పాను కానీ ఆమె వినకుండా మాట్లాడింది అని.
Another example, talking to her on the phone for so long made me very annoyed. Talking to her on the phone for so long made me very annoyed. అంటే ఇంత ఎక్కువసేపు ఆమెతో ఫోన్ మాట్లాడినందుకు నాకు చిరాకు వచ్చింది అని. అనదర్ సెంటెన్స్, మ్యూట్లో ఎందుకు పెట్టావు, మ్యూట్లో ఎందుకు పెట్టావు. ఇన్ ఇంగ్లీష్, వై డిడ్ యూ పుట్ ఇట్ ఆన్ మ్యూట్, వై డిడ్ యూ పుట్ ఇట్ ఆన్ మ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, I didn't put you on mute on purpose. It happened without my knowledge. I didn't put you on mute on purpose. It happened without my knowledge. అంటే నేను కావాలని మ్యూట్లో పెట్టలేదు లేదా ఒక పర్పస్ కోసం నేను మ్యూట్లో పెట్టలేదు. ఇట్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండానే మ్యూట్లో పడిపోయింది అని. అనదర్ ఎగ్జాంపుల్, యూ పుట్ మై కాల్ ఆన్ మ్యూట్ సో ఐ హ్యాంగ్ అప్ అండ్ కాల్ యూ అగైన్. అంటే నువ్వు నా కాల్ని మ్యూట్లో పెట్టినందుకు నేను కట్ చేసి మళ్ళీ చేశాను అని. పార్ట్ 5 కంప్లీటెడ్. కాల్ రిలేటెడ్ సెంటెన్సెస్ పార్ట్ 6 కమ్మింగ్ సూన్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను. దిస్ ఈజ్ ద పార్ట్ 5 ఆఫ్ కాల్ రిలేటెడ్ సెంటెన్సెస్. ఈ వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. అలాగే పార్ట్ 6 కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎండ్ వరకు చూసినందుకు ఒక లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఫర్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.